ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూతో కలిసి వేములవాడ నియోజకవర్గ పరిధిలోని ఫాజల్ నగర్ రిజర్వాయర్, మర్రిపల్లి రిజర్వాయర్, చందుర్తి రిజర్వాయర్ తో పాటు మెట్లరావుపేట చందుర్తి రోడ్డును, జోగాపూర్ పంప్ హౌస్, కలికోట సూరమ్మ చెరువును సందర్శించారు. ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూ అన్ని వర్గాల ప్రజలకు ప్రజాపాలన అందజేస్తామని అన్నారు. ప్రజా సంక్షేమం ఒకవైపు, మరోవైపు అభివృద్ధి పనులు చేస్తూ ముందుకు పోతామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు, జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు సంయుక్తంగా కూడా వేరే నియోజకవర్గంలోని ప్రాజెక్టుల బాట పేరున అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పినటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే ప్రాజెక్టులను తొలుత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినటువంటి సంకల్పం తీసుకున్నప్పుడు కలిగొట్ట సూరమ్మ ప్రాజెక్టు దగ్గరికి వారి గతంలో పీస్ అధ్యక్షుని హోదాలో వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని 2005లో అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర గారు 1737 కోట్లు మంజూరు చేసినటువంటి దానిలో కూడా ఉన్న నిధులతో కలిగొట్ట సూరమ్మ వరకు ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్ట్ స్టేజ్ 2 ఫేజ్ 1 లోపల కంప్లీట్ చేయమని, ఆ తదుపరి స్టేజ్ 2 ఫేజ్ 2లో కలిగొట్టల నుంచి కుడియడమ కాలువల ద్వారా 43,000 ఎకరాలు నీరిచ్చేటువంటి దానికి సంబంధించినటువంటి పనుల పురోగతిని గౌరవ కలెక్టర్లు ఇద్దరు కూడా స్వయంగా కలిసి పరిశీలించడం జరిగింది. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు కూడా వీలైనంత తొందరలో వీటి పనులను పూర్తి చేయాలని చెప్పినటువంటి ఆదేశాలతో పాటు ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి నిధులను కూడా వెంట తీసుకురావడం కోసం ఒక ప్రయత్నం చేయాలని చెప్పిన ఆలోచనతో ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఉదయం ఫాజుల్ నగర్ ప్రాజెక్టు నుంచి ప్రారంభం కాబడింది. ఆ తర్వాత మరిపల్లిలో ఉన్నటువంటి అసంపూర్తిగా ప్రాజెక్టు కూడా పరిశీలించి తదుపరి చందుర్తిలో ఉన్నటువంటి ప్రాజెక్టును అక్కడికి వచ్చేటువంటి నీటి సామర్థ్యాన్ని తెలుసుకోవడంతో పాటు ప్రధానంగా నియోజకవర్గంలో అటు మేడిపల్లి, భీమారు, ఇటు చందుర్తి మండలాలకు సంబంధించిన కనెక్టివిటీ రోడ్డు అటవీ శాఖ అనుమతి లేక 3.5 కిలోమీటర్లు ఆగిపోయినటువంటి రోడ్డును కూడా గౌరవ కలెక్టర్ గారు చూడడం జరిగింది. అటువైపు కలెక్టర్ గారు జయించాల వీరు, ఇటువైపు కలెక్టర్ గా వీరు, అది కూడా చూడడం జరిగింది. అటవీ శాఖ అధికారులు కూడా రావడం జరిగింది. అది కూడా వీళ్ళని తొందరలో అటవీ శాఖ అనుమతి తీసుకుని వచ్చి ఆ రోడ్డుకు సంబంధించిన నిధులు ఉన్నాయి, అటవీ శాఖ అనుమతి లేక మధ్యలో అయింది కాబట్టి వాటిని కూడా పూర్తిగా దాన్ని కూడా పరిశీలన చేసి తర్వాత ప్రధానంగా కలిగొట్ట సూరమ్మ ప్రాజెక్టులు కూడా రావడం జరిగింది. ఈ చెరువులో పోతున్నటువంటి నష్టపోతున్నటువంటి పైప్ లైన్ బావులకు కూడా కొంత డబ్బు 2 కోట్ల వరకు ఇక్కడ రావాలి. లచ్చపేటలో కూడా 3 కోట్ల దాని సమయం 5 కోట్లు కూడా త్వరగా విడుదల చేసే కార్యక్రమం